పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థి షరతులకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి? అంటే ఇది పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థికి ఎలాంటి షరతులు పాటించాలనేది క్వశ్చన్ అనమాట. సో ఆప్షన్ 1, పోటీ చేసే అభ్యర్థి మాత్రమే నామినేషన్ పత్రాలను దాఖలుపరచాలి. అంటే ఎవరైతే పోటీ చేస్తున్నారో అభ్యర్థి వాళ్ళు మాత్రమే నామినేషన్ పత్రాలను దాఖలుపరచాలని చెప్తున్నారు. సో ఇది రాంగ్ అండి. ఎందుకంటే పోటీ చేసే అభ్యర్థి మాత్రమే కాదు, అతన్ని ఎవరైతే ప్రపోజ్ చేశారో ఆ ప్రపోజర్ కూడా నామినేషన్ పత్రాలని రిటర్నింగ్ ఆఫీసర్కి సమర్పించవచ్చు అనమాట. సో ఈ ఆప్షన్ 1 అనేది రాంగ్. ఆప్షన్ 2, పోటీ చేసే ప్రతి అభ్యర్థి సెక్యూరిటీ డిపాజిట్గా 25,000 చెల్లించాలి. ఇది కూడా రాంగ్ అండి. ఎందుకంటే ప్రతి అభ్యర్థి కాదు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థి అయితే, ఎస్సీ కానీ ఎస్టీకి కానీ చెందిన వ్యక్తి అయితే 12,500 సెక్యూరిటీ డిపాజిట్గా చెల్లిస్తే సరిపోతుంది. మిగతా వారికి 25,000 చెల్లించాల్సి ఉంటుంది. సో ఈ ఆప్షన్ 2 అనేది కూడా రాంగ్. ఆప్షన్ 3, అభ్యర్థి ఎన్ని స్థానాలలో పోటీ చేస్తే అన్ని స్థానాలకు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. ఇది కూడా రాంగ్ ఆప్షన్ అండి. ఎందుకంటే ఎన్ని స్థానాల్లో పోటీ చేసినా ఒకటే సెక్యూరిటీ డిపాజిట్ అనేది సరిపోతుంది, ఒకటేసారి చెల్లిస్తే సరిపోతుంది. ఎన్ని స్థానాలకు, ఒక 2 లేదా 3 స్థానాలకు పోటీ చేస్తే అన్ని స్థానాల్లో కూడా సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సిన అవసరం లేదు, ఒకటే సరిపోతుంది. సో ఆప్షన్ 4, ప్రతి అభ్యర్థి తను సమర్పించే ఎన్నికల అఫిడవిట్లో ఆస్తులు, అప్పులు, బాండ్స్, క్రైమ్ రిపోర్ట్స్, ఫ్యామిలీ వివరాలు ఉండాలి. సో ఇది రైట్ అండి. ఎవరైతే అభ్యర్థి ఉన్నారో వాళ్ళు సమర్పించే అఫిడవిట్లో వాళ్ళ ఆస్తులు కానీ, అప్పులు కానీ, బాండ్స్ కానీ, వాళ్ళపైన ఉన్న క్రిమినల్ కేసులు కానీ, ఇంకేమైతే ఉన్నాయో ఫ్యామిలీ వివరాలు అన్నీ కూడా దాంట్లో సమర్పించాలన్నమాట. సో మనకి సరైనవి ఏవి అన్నారు కాబట్టి ఆప్షన్ 1 రాంగ్, 2 రాంగ్, 3 రాంగ్, ఓన్లీ 4 ఒకటి మాత్రమే కరెక్ట్ ఆప్షన్. సో ఆన్సర్ వచ్చేసి 4 ఓన్లీ, ఆప్షన్ డి. థ్యాంక్ యూ.